వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించిన విషయంలో హైకోర్టు తీర్పిచ్చింది. 8 నెలల టైం లోపల దాన్ని రీవాల్యుయేషన్ అనే చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ అని చేయాలనేటువంటి ఒక సంచలన తీర్పిచ్చింది. మాట్లాడదాం, మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. హైకోర్టు తీర్పును ఎట్లా చూడాలి? ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, కొంతమందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. రాకేష్ గారు, హైకోర్టు తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది గ్రూప్ 1 అభ్యర్థుల విజయము. ఇది ఉద్యోగాల కోసం అశోకనగర్లో హాస్టళ్లలో ఏండ్ల కొద్దీ మగ్గుతున్నటువంటి విద్యార్థుల విజయము, యువకుల విజయము, వాళ్ళకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ విజయము. అడుగున ఈ రేవంత్ రెడ్డి గారి అరాచకాలకు, అకృత్యాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి విజయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ పరీక్ష మొదలైనప్పటి నుండి కూడా దీంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. అంత గందరగోళంగా ఉంది. ముఖ్యంగా వాల్యుయేషన్ అంతా కూడా గోల్మాల్గా ఉందని చెప్పి మేము అనేక సార్లు ఆరోపణలు చేసినాం. ఆరోపణలు చేస్తే మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు తప్ప నిజంగా అందులో ఏముందనేది ఇప్పటివరకు వాళ్ళు కనీసము ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది అంటే ఒక ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచేటువంటి ఒక తీర్పు. అంతిమంగా ధర్మమే నిలబడుతుంది, అంతిమంగా సత్యమే జయిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. అవకతవకలు అంటారు, ఏం జరిగినాయి? అవకతవకలు అంటే మీరు ఏం ఆరోపణ చేస్తారు? అంటే 21,075 మంది పరీక్ష రాసిండ్రు, 21,085 మందికి ఫలితాలు ఇచ్చినట్టు ఏం జరిగింది? 10 మంది అదనంగా వచ్చింది కదా. ఆ 10 మంది ఎవరు ఎట్లా అదనంగా వచ్చిందంటే సమాధానం లేదు. తెలుగు మీడియం విద్యార్థులు 40% మంది పరీక్ష రాసిండ్రు. అంటే ప్రతి 100లో తెలుగు మీడియం వాళ్ళు 40 మంది ఉన్నారు. కానీ ఫలితాలు మాత్రం 5-10 మందికే వచ్చినాయి వాళ్ళకి. అది ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత అంటే ఏం జరిగింది? ఇంగ్లీష్ మీడియంకి అంటే వెనక అంతా సర్కారు గారి పాట, సర్కారు గారి కోట కొనసాగుతున్నది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎవరు ఉన్నారు దాని? విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా బాధ్యత వహించాలి. దాని వెనుక అసలు హస్తం ఎవరిది ఉందనేది ఎంక్వైరీలో తేలుతుంది. ఇప్పుడు తెల్లారు లేస్తే కాళేశ్వరం మీద కమిషను, కాళేశ్వరం మీద సిబిఐ ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు తప్పని హైకోర్టు తేల్చినప్పుడు మరి మీరు ఏ కమిషన్ ఇస్తారు? మీరు ఏ ఏజెన్సీని పెట్టి ఎంక్వైరీ చేస్తారు? సిబిఐని పెడతారా, సిఐడిని పెడతారా, ఏం పెడతారో ఒకసారి చెప్పాలా. ఒకటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో కోర్టులో ఎక్కువ సెలెక్ట్ అయ్యారు అంటున్నారు. ఏం జరిగి ఉంటుంది అక్కడ? నిజంగా ఏమైనా జరిగిందని మీరు భావిస్తూ ఉన్నారా? ఎందుకు ఉమెన్స్ కాలేజ్? మా ఆరోపణ ఏంటంటే సెలెక్టివ్గా కొంతమందిని కొన్ని సెంటర్లకు వేసి ఏదో మొత్తానికి గోల్మాల్ చేసాను. లేకపోతే కొన్ని సెంటర్ల నుంచి ఫలితం రావడం, పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే రకమైనటువంటి మార్కులు రావడము, దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే ర్యాంకులు రావడం, తెలుగు మీడియం విద్యార్థులకు రాకపోవడం, ఇలా ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగిందనేటువంటి అనుమానం మాకు ఉన్నది. ప్రూఫ్స్తో సహా మేము హైకోర్టుకు నివేదించినాము. ఈరోజు హైకోర్టు అన్నీ కూడా విచారణ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు 8 నెలల్లో పరీక్షను పెట్టాలి, లేకపోతే రీవాల్యుయేషన్ అన్న చేయాలన్నది. రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకునేది పరీక్ష పెట్టాల్సింది. పక్కన ఉన్న వాళ్ళకు సేమ్ మార్కులు వచ్చినాయి, దాదాపు వచ్చినాయి. అంటే మాస్ కాపింగ్ జరిగిందా? ఇట్లా దాన్ని ప్రభుత్వం తేల్చాలి కదా. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టం, ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. దీంట్లో ఏదో గోల్మాల్ జరిగిందనేది వాస్తవం. అది ఎట్లా చేసిండ్లు, ఎవరు చేయించిండ్లు, తెర వెనుక ఎవరున్నారు, మొత్తం కూడా కమిషన్ ఎంక్వైరీలో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాముల్ నాయక్ సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ర్యాంక్ వచ్చింది అనేటువంటి విమర్శలు వచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఒక్కరి మీద ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నిజాయితీ కూడా వారు పరీక్షలు రాసి ఉండొచ్చు, ర్యాంకులు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఒకరిని పట్టుకొని వీళ్ళది అట్లా అయింది అని చెప్పడానికి వీల్లేదు. కానీ బట్ ఒక్కటైతే మేము చెప్పేది ఏంటంటే, నిజాయితీగా పరీక్ష రాసినటువంటి వాళ్ళకు చాలామందికి ర్యాంకులు రాలేదు. అసలు కనీస ప్రతిభ లేనటువంటి వాళ్ళకు కూడా ర్యాంకులు వచ్చినాయి. అది చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఖచ్చితంగా పరీక్షలో ఏదో గోల్మాల్ జరిగిందని చాలా సుస్పష్టం. హైకోర్టు ఇచ్చిన దాంట్లో కొంచెం ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఒకటి 8 నెలల లోపల రీవాల్యుయేషన్, లేకపోతే రీ ఎగ్జామ్ అనేటువంటిది. ఆ రెండిట్లలో మీరు దేని డిమాండ్ చేస్తారు? 100% రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే. రీవాల్యుయేషన్ చేస్తే మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే మార్కులు వచ్చినాయి మళ్ళీ వాళ్ళకి మార్కులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళకే ర్యాంకులు ఇస్తారు, మళ్ళీ నిజమైనటువంటి అభ్యర్థుల నోట్లో మట్టి కొడతారు. అదే కదా జరిగేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో కూడా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది రీవాల్యుయేషన్ చేయమని. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళకే ర్యాంకులు వచ్చినాయి, మళ్ళీ దాని మీద కేసులు పడ్డాయి. ఇప్పుడు September 15 ఫైనల్ హియరింగ్ ఉంది. కాబట్టి అలాంటిది కాకుండా మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే ఫ్రెష్గా
అప్పుడు ఎవరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. 100 మంది దోషులకు శిక్ష పడకపోయినా ఏం కాదు, కానీ ఒక్క నిర్దోషి కూడా వారు శిక్ష పడడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క నిజాయితీగా పరీక్ష రాసినటువంటి విద్యార్థి కూడా అన్యాయం జరగద్దు అనేది మా భావన. థ్యాంక్ యూ. రైట్. ఇది రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకటి రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ అవే యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రీ ఎగ్జామే చేయాలి. ఎందుకంటే న్యాయంగా రాసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ కొంచెం కుట్ర జరిగింది అనేటువంటిది ఆధారాలనే హైకోర్టుకు సమర్పించాం కాబట్టి హైకోర్టు ఈరోజు తీర్పు ఉంది. సో ఈ తీర్పును స్వాగతిస్తూనే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి గ్రూప్ 1 అనేటువంటి ఒక డిమాండ్ని బీఆర్ఎస్ చేస్తున్నట్టున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.